వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఉదయకాల వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనం. సమస్యలేని వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఉదయకాల సమయంలో మరొక అద్భుతమైన వాగ్దానం కొరకు ప్రభువుని స్తుతించాలి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనం 4 సత్యాలను గ్రహించాలి. మొట్టమొదటిది హ్యూమన్ ఫెయిట్నెస్ ఆర్ ఫెటిగ్. మానవుని బలహీనతను గురించి మనం ఆలోచన చేయాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మానవుడు అన్ని విషయాల్లో బలహీనుడు అని దేవుని వాక్యం మనకి ప్రబోధిస్తూ ఉంది. మానవుని సహజ సిద్ధమైన బలహీనతలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మానవుడు శారీరకంగా బలహీనుడే, ఆధ్యాత్మికంగా బలహీనుడే, మానసికంగా బలహీనుడే, ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ బలహీనుడే. కానీ మానవ బలహీనతను దేవుడు చూసి మనల్ని బలపరుస్తారని వాగ్దానాన్ని దేవుడే మనకు అనుగ్రహించాడు. రెండో విషయాన్ని మనం గ్రహించాలి. రెండవది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని విశ్వాసతను బట్టి ప్రభువును స్తుతించాలి. మానవుల్లో ఏ గొప్పతనం ఉందని మానవునికి దేవుడు శక్తి ఇవ్వట్లేదు, కానీ కేవలం దేవుడు తన విశ్వాసతను బట్టి, తన వాగ్దానాన్ని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి బలహీనులైన మనకి దేవుడు బలాన్ని, శక్తిని అనుగ్రహించడానికి దేవుడే ప్రేరణ చేసుకున్నాడు. కాబట్టి బలహీన సమయాల్లో దేవుని బలం పొందుకోవాలి అనంటే మరొక విషయాన్ని మనము సత్యాన్ని గ్రహించాలి. ఫిల్లింగ్ ద గాడ్స్ పవర్. దేవుని శక్తి చేత మనము నింపబడాలి. దేవుని శక్తి చాలా అమోఘమైంది. ఇదే యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనంలో తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు. ఆయన అధిక శక్తి కలిగిన వాడు, బలాతిశయం కలిగిన వాడు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. 28వ వచనంలో భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన నిత్యశక్తి ఆయన సృష్టిలో కనిపిస్తూ ఉంది. ఆయన సొమ్మసెల్లడు, అలయుడు. సొమ్మసెల్లని శక్తి, అలయని శక్తి అని రాయబడతా ఉంది. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, ఎవరు శోధింపలేని శక్తి అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఇటువంటి శక్తిని మానవునికి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ మానవుడు విజయం పొందుకోవాలి అనంటే ఆ శక్తి చేత ప్రతిదినము నింపబడతా రావాలి అనేది దేవుని ఉద్దేశం. అంత మాత్రమే కాదు, నింపబడిన ఈ శక్తిని మానవుని కొరకు కాకుండా దేవుని కొరకు వినియోగించాలి అని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇట్ ఈజ్ ఎ ఫ్యూయల్ ఫర్ గాడ్స్ వర్క్. 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పని కొరకు ఈ శక్తిని ఇంధనంగా వాడుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో 31వ వచనం యెషయా గ్రంథం 40 అధ్యాయంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూసే వారికే నిత్యము మరలా క్రొత్త బలము, నూతన బలము వస్తుంది అని రాయబడుతుంది. దేవుని కొరకు కాకుండా మన కొరకో, ఆస్తి కొరకో, జ్ఞానం కొరకో, అంతస్తు కొరకో మనం ఎదురు చూస్తే దేవుడు తన బలాన్ని, నిరంతరము నూతనమైన బలాన్ని ఇచ్చేవాడు కాదు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఒకవేళ యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే నూతన బలం పొందుతాం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలా ఎత్తైన స్థలంలోనికి ఎగరటానికి దేవుడు శక్తినిస్తాడు. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. అలయని శక్తివంతమైన కార్యాలు దేవుడు జరిగించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి నీ నిత్య శక్తి చేత, నీ అధిక శక్తి చేత మమ్మల్ని నింపి శక్తివంతులుగా చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.